రామ్ గోపాల్ వర్మ చెప్పిన నిజాలు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో టాక్స్గా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వర్మ గన్స్ అండ్ థైస్ అంటూ ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఈ గన్స్ అండ్ థైస్ పుస్తకానికి సంబంధించి ఎటువంటి పబ్లిసిటీ లేకుండా వర్మకు లెక్కకు మించిన ప్రమోషన్ వచ్చింది. ఏమి చేయాల్సిన అవసరం లేకుండానే బోనీ కపూర్ కావాల్సినంత పబ్లిసిటీ చేసి పెట్టాడు. ఇదంతా బోనీ కపూర్ వల్లనే అని అంటున్నారు. శ్రీదేవి తొడల గురించి వర్మ రాసిన విధానం ఇందుకు కారణమైంది. ఈ పుస్తకంలో శ్రీదేవి కోసం ప్రత్యేకంగా కొన్ని పేజీలను కేటాయించి ఆమె గురించి గొప్పగా రాశాడు. శ్రీదేవి అందానికి తాను ఎలా దాసోహం అయ్యాడో అనేది ఇందులో పూర్తిగా చెప్పుకొచ్చాడు. ఇక శ్రీదేవిని ఇంతలా వర్మ పొగుడుతుంటే వర్మపై బోనీ కపూర్ సీరియస్ అయ్యాడు. లీగల్గా తన భార్యపై వర్మ రాసిన రాతల్ని తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఇక శ్రీదేవితో పాటు మరో బ్యూటీ సైతం వర్మకి పిచ్చెక్కించారట. ఊర్మిళ అందాన్ని చూసినా మతిపోతుందని చెప్పుకొచ్చాడు. అయితే వర్మ ఈ విధంగా హీరోయిన్స్ గురించి వ్యక్తిగత అభిప్రాయాన్ని ఈ విధంగా షేర్ చేసుకోవడం అనేది ఇతరులకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా శ్రీదేవి గురించి వర్మ చేసిన కామెంట్స్ భర్త బోనీ కపూర్ని విపరీతంగా బాధ పెడుతుందని అంటున్నారు. అందుకే వర్మ రాసిన బుక్లో శ్రీదేవిపై అభ్యంతరకరమైన పేజీలు ఉన్నాయని బోనీ చెప్పుకొచ్చాడంట. ప్రస్తుతం దీనిపై బోనీ లీగల్గా వెళ్లి ఆ పేజీలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి